నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మోదరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో కుప్పంకు సీఎం జగన్. రామకుప్పంలో హంద్రీనీవా కాలువ ద్వారా నీటి విడుదల. ప్రజావాణిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్. దరఖాస్తులపై సమీక్షించనున్న ప్రణాళికా సంఘం వైఎస్ చైర్మన్ చిన్నారెడ్డి. సుప్రీంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ నేడు విచారించనున్న ధర్మాసనం. గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పట్టివేత. పోలీసుల అదుపులో రాజకీయ నేత కుమారుడు. ఈడీ విచారణకు హాజరు కాలేనన్న ఢిల్లీ సీఎం. కోర్టు ఆదేశాలు వెలువడే వరకు వేచి ఉండాలన్న ఆప్. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కేసులో కేజ్రీవాల్ నేడు విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించినా ఈసారి కూడా ఆయన హాజరు కాలేదు. ఇక లిక్కర్ పాలసీ కేసులో ఈడీ ఏడోసారి జారీ చేసిన సమన్లను కూడా కేజ్రీవాల్ పట్టించుకోలేదు. నేడు విచారణకు కేజ్రీవాల్ హాజరు కాలేదు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు చేసింది. ఈడీ చట్టపరమైన ప్రక్రియను గౌరవించాలని సూచించింది. కేజ్రీవాల్కు పదే పదే సమన్లు జారీ చేసే బదులు కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని కోరింది. ముఖ్యమంత్రికి పలుమార్లు సమన్లు పంపడం సరికాదని ఆప్ పేర్కొంది. కోర్టులో తదుపరి విచారణ మార్చి 16న జరగనుంది. రోజువారీ సమన్లు పంపే బదులు ఈడీ ఓపిక పట్టాలని కోరింది. కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని తెలిపింది. మోదీ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిడి చేయకూడదని ఆప్ స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైలవరం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. కొద్ది రోజులుగా టీడీపీలో చేరుతారని జరుగుతున్న చర్చకు ముగింపు పలికారు. తాను టీడీపీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. 2 రోజుల్లో నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరి మైలవరం నియోజకవర్గంలో అట్లాగే మిగతా కూడా తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేస్తూ ఎవరైతే నాతో పాటు ఇంతకాలం మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారో, భావసారూప్యత కలిగి నా నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరైతే శ్రమించారో వాళ్ళందరితో మాట్లాడి తెలుగుదేశం పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఆ పార్టీ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నటువంటి సోదరులందరూ ఉన్నారు. వారితో భావసారూప్యత కలిగి వారి నాయకత్వంలో నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారితో కలిసి వారి వెనక సాగేటట్టుగా, తెలుగుదేశం పార్టీ కార్యవర్గం వెనక నడిచేటట్టుగా నన్ను ఇష్టపడి నా పనితీరు నచ్చి ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో అతి త్వరలో తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి ముహూర్తం అదంతా నిర్ణయించుకొని పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తాను. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమాకు తనకు ఎలాంటి గొడవలు లేవని ప్రత్యర్థి పార్టీలు ఉండి విమర్శలు చేశానన్నారు. వాటి గురించి చర్చించుకొని కలిసి పనిచేస్తామని తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే వసంత ధీమా వ్యక్తం చేశారు. ఎప్పటికీ నేను అమరావతిని సమర్థిస్తూ ఉంటాను, అమరావతి ఇక్కడే ఉండాలని, నేను రాజధాని ఇక్కడే ఉండాలని కోరుకుంటానని చెప్పి పలు సందర్భాల్లో చెప్పాను. నాకు అమరావతిలో సెంటు భూమి కానీ అంగుళం స్థలం కానీ ఎక్కడా లేవు. కానీ రాష్ట్ర 13 జిల్లాలకు నడిబొడ్డు నుండి అందరికీ ఆమోదయోగ్యమైంది, అందరికీ అనుకూలమైన ప్రదేశం అనే
ఉద్దేశంతో అందరి సంప్రదింపులతో మొదటి రైతుల భాగస్వామ్యంతో మొదలైన ఆ బృహత్తరమైన ప్రణాళికని ఛిద్రం చేయటం, దాన్ని నాశనం చేయటాన్ని భరించలేకనే నేను ఆ రోజు చెప్పడం జరిగింది. నేను ఆ సమావేశంలో మాట్లాడిన విషయాలు మొత్తం చాలా నాయకత్వాలకు తెలుసు. అలాగే రైతుల దగ్గర కూడా ఆ రోజే ఆ తెల్లారే చేరటం కూడా జరిగింది. కాకపోతే రాజీనామా ఒక్కటి నేను చేయలేదు. చేయకపోవడానికి నేను ఆలోచించిన కారణం అయితే మటుకు ఆ రోజు అది. శ్రీకాకుళంలో ఇవాళ నిర్వహించనున్న రాకదిలిరా సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. దీనితోనే రాకదిలిరా సభలకు ముగింపు పలకనున్నారు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 76 మంది కూర్చునేందుకు వీలుగా వేదికను నిర్మించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్లో చంద్రబాబు శ్రీకాకుళం బయలుదేరనున్నారు. 3 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. రాకదిలిరా సభలకు ముగింపు నేపథ్యంలో చంద్రబాబు సీఎం జగన్పై తీవ్ర స్థాయిలో మండిపడే అవకాశం ఉంది. టీడీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. తెలుగుదేశం, జనసేన కూటమిని గెలిపించాలని, వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే వాటిల్లే ఉపద్రవాన్ని ప్రజలకు స్వయంగా వివరించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన తరువాత తొలి సభ సిక్కోల నుంచే ప్రారంభం కావడంతో అధినేత పర్యటనను విజయవంతం చేసేందుకు తెలుగు తమ్ముళ్లు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా టీడీపీ శ్రేణులు, అభిమానులు, సాధారణ జనం తరలివచ్చేలా రూపకల్పన చేశారు. శ్రీకాకుళంలో 80 అడుగుల రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో 1,00,000 మందికి పైగా సరిపడేలా సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా టీడీపీ శ్రేణులతో పాటుగా ఉత్తరాంధ్ర నాయకులంతా శ్రీకాకుళంలోనే మోహరించారు. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్లను పునరుద్ధరించే పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. దీనిలో భాగంగా స్టేషన్ల పైకప్పు ప్లాజాలు, సిటీ సెంటర్లను అభివృద్ధి చేయడం ద్వారా సౌకర్యాలను మెరుగుపరుస్తారు. అలాగే పలు రాష్ట్రాల్లోని దాదాపు 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 385 కోట్ల వ్యయంతో రీడెవలప్మెంట్ చేసిన ఉత్తరప్రదేశ్లోని గోమతీ నగర్ స్టేషన్ను కూడా మోడీ ప్రారంభించనున్నారు. తెలంగాణలో 15, ఆంధ్రప్రదేశ్లో 34 స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్కు ఎంపిక చేశారు. గద్వాల్, జడ్చర్ల, షాద్నగర్, బేగంపేట్, ఉందానగర్, యాకుత్పుర, మేడ్చల్, మెదక్, బాసర, రాజమండ్రి, చిత్తూరు తదితర స్టేషన్లు ఎంపిక చేశారు. అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్ను అధునాతనంగా అభివృద్ధి పరచడంలో భాగంగా అనేక మార్పులు, చేర్పులు చేయనున్నారు. ప్రస్తుతం స్టేషన్కు 2 వైపులా ఉన్న ప్లాట్ఫామ్లను పూర్తిగా ఆధునీకరించనున్నారు.
2 ప్లాట్ఫారాలపై ప్రయాణికుల సౌకర్యార్థం విద్యుత్తో నడిచే ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2 వైపుల ప్రత్యేక టికెట్ కౌంటర్లను, వాహనాల పార్కింగ్, క్యాంటీన్, ప్రయాణికులకు విశ్రాంతి గదులు, మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. రిజర్వేషన్ కౌంటర్లు, ప్రయాణికులకు కుర్చీలు, వినోదానికి సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు వాహనాలు, ఆర్టీసీ బస్సులు నేరుగా స్టేషన్కు చేరుకునే విధంగా పనులు చేపడుతున్నారు. విమానాశ్రయాన్ని తలపించే విధంగా స్టేషన్ ఆధునీకరణ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి లైవ్లో అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ మాధురి, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పథకంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలను మారుస్తున్న కేంద్ర ప్రభుత్వం గతంలో 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి శంకుస్థాపన చేసింది. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు మరో 554 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఈరోజు మరి కాసేపట్లోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు రైల్వే అండర్ బ్రిడ్జ్లు, అదేవిధంగా రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, అదేవిధంగా మిగిలిన రైల్వే అభివృద్ధికి సంబంధించిన మిగిలిన అన్ని కార్యక్రమాలకు కూడా ఈరోజు కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రస్తుతం మనం బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. తాజాగా 554 రైల్వే స్టేషన్ల అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్కి ఎంపిక అయితే అందులో బేగంపేట రైల్వే స్టేషన్ కూడా ఒకటి ఉంది. ఈ బేగంపేట రైల్వే స్టేషన్ని కూడా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఒక ఎయిర్పోర్ట్ తరహాలో రాబోయే రోజులు అంటే మరొక 2 సంవత్సరాల లోపల ఇది పూర్తి స్థాయిగా ప్రజలకు అందుబాటులో రానుంది. దాదాపు ఈరోజు 40,000 కోట్ల ఖర్చుని రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నామని కూడా వెల్లడించింది. ఇక మరి కాసేపట్లోనే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు ఇక్కడ బేగంపేట రైల్వే స్టేషన్కి చేరుకోబోతారు. చేరుకున్న తర్వాత భారత ప్రధానమంత్రి న్యూఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్లకు శంకుస్థాపన, అదేవిధంగా రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, రోడ్ అండర్ బ్రిడ్జ్లకి ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాలకి ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభిస్తారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యంలోకి అయ్యేందుకు స్కూల్ పిల్లలని ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు. ఇప్పటికీ స్కూల్ పిల్లలకి ఎస్ఏలు ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళకి ఒక అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేశారు. తాజాగా ఇప్పుడు మరి కాసేపట్లోనే 12:15 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్గా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత జరిగే రైల్వే అభివృద్ధికి సంబంధించి చేయబోతున్న ఖర్చు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి కూడా మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొంటారు. ఇక 554 రైల్వే స్టేషన్లో 15 తెలంగాణలో ఎంపికైతే 34 ఆంధ్రప్రదేశ్లో ఎంపికయ్యాయి. మొత్తం ఎస్సీఆర్ పరిధిలో 57 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ కింద ఎంపికయ్యాయి. ఇక రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, రోడ్ అండర్ బ్రిడ్జ్లతోటి నిర్మాణం రాబోయే రోజుల్లో నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రయాణికులకు లెవెల్ క్రాసింగ్ వద్ద వెయిట్ చేసే సమయం కూడా ఆదా అవుతుందని అటు దక్షిణ మధ్య రైల్వే చెప్తుంది. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ ఫౌండేషన్ స్టోను, ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేది తమకు ప్లస్ అవుతుందని కూడా బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు అనేవి ఇప్పటికే ప్రారంభం అయిపోయాయి. మనము బేగంపేట రైల్వే స్టేషన్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడనే గత కొన్ని నెలల క్రితమే ఇక్కడ రైల్వే స్టేషన్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ప్రారంభం అయిపోయాయి. కానీ ఇప్పుడు ఈరోజు అధికారికంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అధికారికంగా ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమాన్ని ఈరోజు అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇలాగే దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం అయిపోయాయి. వాటిని ఈరోజు అధికారికంగా ప్రారంభిస్తున్నామంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో అంటే గడిచిన 9 సంవత్సరాల పాటు కూడా రైల్వే అభివృద్ధికి తాము ఎంతో కృషి చేశామని, వందే భారత్ రైళ్లను తీసుకొచ్చాము, అదేవిధంగా రైల్ కనెక్టివిటీని అమృత్ భారత్ రైళ్లను కూడా తాము తీసుకొచ్చామన్నట్టు బీజేపీ చెప్తూ వచ్చింది. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ద్వారా రైల్వే అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక మరి కాసేపట్లోనే ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ ఢిల్లీ నుంచి ప్రారంభిస్తే ఇక్కడ మాత్రం రాష్ట్ర గవర్నర్, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతానికైతే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవి మాధురి. రైట్ విశాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
స్వాతంత్ర్యం తర్వాత అందుబాటులోకి రాబోతున్న మొదటి రైల్వే స్టేషన్ అది. హైదరాబాద్ తూర్పు ప్రాంతం అభివృద్ధికి తోడ్పడే స్టేషను అదే. హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రాబోతుంది. 100 ఏళ్ల కిందటి కట్టిన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల తరువాత ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్న అతిపెద్ద స్టేషన్గా చర్లపల్లి రైల్వే టెర్మినల్ రూపుదిద్దుకుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త సదుపాయాలతో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్పై స్వతంత్ర స్పెషల్ స్టోరీ. నిత్యం ఏదో ఒక ట్రాకుల మీద పరుగులు పెట్టే రైళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ రైల్వే స్టేషన్లు. రైల్వే స్టేషన్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆ రవాణా వ్యవస్థతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి కూడా రైల్వే స్టేషన్లు తోడ్పడతాయి. ఇక హైదరాబాద్లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి ప్రస్తుతం ఈ 4 చోట్ల నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా మరి కొద్ది రోజుల్లోనే హైదరాబాద్లోని ప్రజలకు, అదేవిధంగా తెలంగాణలోని వివిధ ప్రదేశాలకు వెళ్ళే వారి కోసం కొత్తగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటి వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లేదా కాచిగూడ, నాంపల్లి ఈ మూడింటి మీద ఎక్కువగా రద్దీ ఉండేది. ఇప్పటి నుంచి ఈ కొత్తగా చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంత ఆ స్టేషన్ల మీద ఒత్తిడి అనేది కూడా తగ్గుతుందని అటు రైల్వే రంగ నిపుణులతో పాటు దక్షిణ మధ్య రైల్వే కూడా తెలుపుతుంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ టెర్మినల్లో ఎలాంటి విశేషాలు ఉన్నాయి, ఎంత మేర అంతర్జాతీయ స్థాయి ఇక్కడ సౌకర్యాలు కల్పించారనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ మీద ఒత్తిడి తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి రైల్వే టెర్మినల్కు శ్రీకారం చుట్టింది. 221 కోట్ల అంచనా ఖర్చుతో 2016లో ప్రారంభమైన టెర్మినల్ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. పనులు ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, వెయిటింగ్ హాల్స్, వాటర్ ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో రాజీ లేకుండా టెర్మినల్ను సిద్ధం చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే చెబుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ద్వారా రోజుకు 250కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉండగా 150,000 మంది ప్రయాణం చేస్తున్నారు. సికింద్రాబాద్తో నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లు కలుపుకొని దాదాపు 3 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. సికింద్రాబాద్ రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్లను పునరుద్ధరించే పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. దీనిలో భాగంగా స్టేషన్ల పైకప్పు ప్లాజాలు, సిటీ సెంటర్లను అభివృద్ధి చేయడం ద్వారా సౌకర్యాలను మెరుగుపరుస్తారు. అలాగే పలు రాష్ట్రాల్లోని దాదాపు 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 385 కోట్ల వ్యయంతో రీడెవలప్మెంట్ చేసిన ఉత్తరప్రదేశ్లోని గోమతీనగర్ స్టేషన్ను కూడా మోడీ ప్రారంభించనున్నారు. తెలంగాణలో 15, ఆంధ్రప్రదేశ్లో 34 స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్కు ఎంపిక చేశారు. గద్వాల్, జడ్చర్ల, షాద్నగర్, బేగంపేట్, బుందానగర్, యాకుత్పుర, మేడ్చల్, మెదక్, బాసర, రాజమండ్రి, చిత్తూరు తదితర స్టేషన్లు ఎంపిక చేశారు. అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్ను అధునాతనంగా అభివృద్ధి పరచడంలో భాగంగా అనేక మార్పులు, చేర్పులు చేయనున్నారు. ప్రస్తుతం స్టేషన్కు 2 వైపులా ఉన్న ప్లాట్ఫామ్లను పూర్తిగా ఆధునీకరించనున్నారు. రెండు ప్లాట్ఫారాలపై ప్రయాణికుల సౌకర్యార్థం విద్యుత్తో నడిచే ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2 వైపులా ప్రత్యేక టికెట్ కౌంటర్లను, వాహనాల పార్కింగ్, క్యాంటీన్, ప్రయాణికులకు విశ్రాంతి గదులు, మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. రిజర్వేషన్ కౌంటర్లు, ప్రయాణికులకు కుర్చీలు, వినోదానికి సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు వాహనాలు, ఆర్టీసీ బస్సులు నేరుగా స్టేషన్కు చేరుకునే విధంగా పనులు చేపడుతున్నారు. విమానాశ్రయాన్ని తలపించే విధంగా స్టేషన్ ఆధునీకరణ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం
మా ప్రతినిధి విశాల్ బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి లైవ్లో అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ మాధురి, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పథకంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలను మారుస్తున్న కేంద్ర ప్రభుత్వం గతంలో 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి శంకుస్థాపన చేసింది.